నిజమే, కొంతమంది కొన్ని వాడుకలు ఉంటాయి. యేసు ప్రభు వారికి ఒక వాడుక ఉంది. ఏంటి ఆ వాడుక అంటే, ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించుకోవటం ఆయనకు వాడుక. బైబిల్లో మాట రాయబడింది, వాడుక చొప్పున ఆయన ఒలీవల కొండకు వెళ్ళాను అన్నమాట. నిన్నటి సాయంకాలం ఆయన ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. జాగ్రత్తగా నా మాటలు వినండి. ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, చెమట రక్తముగా మారునంతగా, చాలా వేదన. ఎంత వేదన చెందితే లోపల నరాలు తెగి ఆ చెమట బయటకు వచ్చి ఆ రంధ్రాల నుండి రక్తం బయటకు వచ్చింది. అంత వేదన పడుతూ ఆయన నిన్నటి ఈవినింగ్ ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ముందు ఉన్నది సిలువ, అది సామాన్యమైనది కాదు. ఈ లోకంలో నేటికి సృష్టి ఆరంభము నుండి ఎవరు అనుభవించలేని బాధ యేసుక్రీస్తు వారు అనుభవించారు. ఈరోజు మానవ జాతి పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభు వారు అనుభవించారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, యేసు ప్రభు వారిది హత్య కాదు, యేసు ప్రభు వారిది సాక్రిఫైస్, సమర్పణ. హల్లెలూయా. ఆయన ఎవరు చంపలా. ఎవరైనా చంపితే అదేమవుతుంది? హత్య అవుతుంది. ఆయన తను తాను సాక్రిఫైస్ అప్పగించుకున్నారు. అందుకనే బైబిల్లో రాయబడింది, తన్ను తాను మన కొరకు బలిగా అప్పగించుకొనేను. గట్టిగా స్తోత్రం చెప్పండి.